మీరు చేసేది పాపం అని తెలుసు, చూడకుండా చూస్తున్నావు పాపం అని తెలుసు, వెళ్ళకుండా స్థలానికి వెళ్తున్నావు పాపం అని తెలుసు, ముట్టకుండా ముడుతున్నావు పాపం అని తెలుసు. కానీ స్వార్థం కొరకు చేస్తున్నావు. సర్పాలు వస్తే అప్పుడు తెలుసు, దేవా పాపం చేశాను ప్రభా. అప్పుడు వస్తావు దెబ్బ వచ్చిన తర్వాత. అది కూడా చూడండి, ఆలయానికి ఎప్పుడు దెబ్బలు పడ్డవారు ఎక్కువ మంది వస్తారు, అన్నీ బాగున్న వారు చాలా తక్కువ వస్తారు. దెబ్బలు పడి పాములు వచ్చి, కాటులు వచ్చి, విషములు వచ్చి, క్యాన్సర్లు వచ్చి, జబ్బులు వచ్చి, మర్ర పడకలు వచ్చి, అది పోయి ఇది పోయి, అప్పులోడు వచ్చి, పిసికి ఉద్యోగాలు పోయి, గర్భఫలం లేదు, అప్పుడు వస్తారు. దేవుడు చేస్తాడు. అన్నీ ఉన్నాడు, టూ బిజీ. ఐ వాంట్ మోర్. ఆదివారం కనీసం 3 గంటలు సేపా సినిమా థియేటర్ పోతున్నావు. ఎంతసేపు ముందు పోతున్నావు? పోయేవాళ్ళు ఉన్నారు అక్కడ? ఎంతసేపు కూర్చుంటున్నావు? మళ్ళీ ఇంటర్వెల్లో ఎంతసేపు తింటున్నావు?